చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చొని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తెలియచేస్తున్న విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం నందు కూర్చొని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొననిచ్చెదను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యేసయ్య భూమి మీద జీవిస్తున్న రోజుల్లో ఆయన ఏం జయించాడు? ఆయన జయించి సింహాసనం మీద కూర్చోవడానికి గల కారణాలు ఏమిటి అని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించి చూడబోతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 33వ వాక్యం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఆయన భూమి మీద జీవిస్తున్న రోజుల్లో చెప్పిన మాటలు ఇవి. ఏమని చెప్పాడు అనంటే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు అన్న విషయాన్ని చెబుతున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగుచున్నది, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. నేను లోకాన్ని జయించి ఉన్నాను అని చెబుతున్నాడు. లోకాన్ని జయించటం అంటే, లోకం అంటే ఏమిటి, లోకంలో ఏమున్నాయి అన్న విషయాన్ని
మనం గమనించి చూద్దాం. యోహాను, అపోస్తుడైన యోహాను మొదటి పత్రికలో ఆ 2వ అధ్యాయంలో 16-17 వాక్యాలు మనం గమనించినప్పుడు ఆయన మాట చెబుతాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినట్లయితే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడము, ఈ మూడే లోకములో ఉన్నది. మూడు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపడము, మూడే. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. యేసయ్య చెప్పాడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటే శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవపడమ్మాన్ని జయించి ఉన్నాడు. అందుకోసమే ఆయన అన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చొననిచ్చెదను అని చెప్పాడు. ఆయన ఆల్రెడీగా జయించి వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చున్నాడు, కూర్చున్నాడు. మనం జయించాలి. మనం జయించాల్సింది ఏమిటి? మొదట శరీరాశయు, తర్వాత నేత్రాశ, జీవపడము. శరీరాశ, శరీరం తను కోరుకున్నట్లుగా, తాను ఆశించినట్లుగా ప్రవర్తించడం మంచిది కాదు. శాంసోను బలాసురుడు బాగా కండలు పెంచున్నాడు. శరీరాశ ఎప్పుడైతే వచ్చిందో, శరీరాశల వలన తాను శత్రువులకి సులువుగా దొరికిపోయాడు. గమనించారా? శరీరాశ వలన శత్రువులకి సులువుగా దొరికిపోయాడు. శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, దినదినము ప్రతిరోజు కూడా నా శరీరాన్ని నల్లగొట్టుకొని దాన్ని నేను లోపరుచుకుంటున్నాను అని అన్నాడు. సొత్తు తీసుకొని కాదు నల్లగొట్టుకునేది, ఉపవాసాలుండి తన శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు. శరీరాన్ని ఆ విధంగా అదుపులో పెట్టుకొని ఏ విధంగా శరీరం ఉండాలో ఆ ప్రకారంగా శరీరాన్ని అదుపులో పెట్టుకొని ఉంటే మనకు సింహాసనం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేత్రాశ చూపు. అవ్వమ్మ ఏదేని తోటలో
సంచరిస్తూ రకరకాలమైన పండ్లు తింటుంది, చూస్తుంది, తింటుంది. కానీ సాతానుడు ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న చెట్టు పండు గురించి వర్ణించాడో, అవ్వమ్మ అక్కడ పోయి ఆ చెట్టు పండు చూస్తే ఆ చెట్టు పండు రమ్యంగాను అందంగాను కనిపించను అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. సాతానుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి వర్ణించినప్పుడు ఆ వ్యక్తి చాలా అందంగాను రమ్యంగాను కనిపిస్తాడు. గమనించారా? తాను ఆ పండు తిన్నది ఆదాము గారికి ఇచ్చింది, ఇంకేముంది, చూసిన దాన్ని బట్టి తినాలి కదా, తిన్నది, సిగ్గు తెలిసింది. అప్పటి వరకు సిగ్గు లేదు వాళ్ళకి, అప్పటి వరకు సిగ్గు లేదు, సిగ్గులేని వాళ్ళుగా జీవించారు. ఇప్పుడు సిగ్గు వచ్చింది, దేవుడు వచ్చాడు, పలకరించాడు, ఆదామా ఎక్కడున్నావు ఆదామా? అయ్యా చెట్టు చాటును దాక్కున్నాను, నీ స్వరాన్ని వినబడినప్పుడు నేను దిగంబరిగా ఉంటినయ్యా అని అన్నాడు. నువ్వు దిగంబరి అన్న సంగతి నీకు ఎలా తెలుసు ఆదామా? నాకేం తెలియదయ్యా, అవ్వమ్మని అడుగయ్యా. అవ్వా ఏంటి సంగతి, ఏం జరిగింది? నాకు కూడా స్వయంగా నాకు కూడా ఏం తెలియదయ్యా. సర్పాన్ని అడిగయ్యా, సర్పమా ఏం చేశావు? మై డ్యూటీ, అంతే కదా, నా పని అది, నా పనే అది. దేవుని పిల్లలు ఎక్కడ ఉంటారు, బాగుంటారా, కలకల్లాడుతా, మంచి పొలాలు తింటా, అందంగా చక్కగా సౌందర్యంగా ఉంటారో వాళ్ళని చెడగొట్టడం, పడగొట్టడం నా పని అది. సాతానుడా, ఇక నువ్వు పొట్టతోనే ప్రాకాలి, నువ్వు మన్నే తినాలి. అవమా, నువ్వు కంటితో చూసిన దాన్ని బట్టి నువ్వు అలా చేసావు కాబట్టి ప్రయాసముతోనే పని చెయ్యాలి, ప్రసన వేదన పడి పిల్లల్ని కనాలి. నువ్వు ఆదామా కష్టపడి నువ్వు బ్రతకాలి, చెమట కార్చాలి, కష్టపడి బ్రతకాలి. కారణం చూసిన దాన్ని బట్టి నేత్రాశ, మన చూపు చాలా పవిత్రమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనది చూపు అయి ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా చూపులు ఉన్నాయి. మోహపు చూపులు ఉన్నాయి, ఇష్టపు చూపు ఉంది, దొంగ చూపులు ఉన్నాయి, వార చూపులు ఉన్నాయి, పక్క చూపులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈసారి చెబుతాను అవన్నీ. ఈ వార చూపులు ఎలా ఉంటాయో, ఇష్టపు చూపు అనేది ఎలా ఉంటుందో ఈసారి చెబుతాను నేను. చూపులు చాలా రకరకాలమైన చూపులు ఉన్నాయి. చూస్తున్న చూపులు ఎలాంటివి? తోటి సహోదరి సహోదరుణ్ణి మనం చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాం? దేవుని పిల్లలమైన మనం చూస్తున్నప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అమ్మ, తండ్రి అనే భావం అనేది మనలో కలిగి ఉండాలి. చూస్తున్నప్పుడు మన చూపు ఆ విధంగా పవిత్రమైన చూపు కలిగి మంచి అవగాహన కలిగి ఉండాలి. మోహపు చూపు కలిగి ఉండకూడదు. అది భయంకరమైన చూపు, అది చాలా డేంజర్ కూడా. యేసు ప్రభు చెప్పాడు ఆ విషయాన్ని. చూస్తున్న చూపును బట్టే అపవిత్రమైపోతారు మనుషులు. కనుక మన చూపు అది పవిత్రమైన చూపు అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
గట్టిగా చెబుదాండి హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు అవగాహన లేక వేరొక చూపులను చూసి ఉంటే మానుకో. ఇక నుంచైనా సరే ఒక పవిత్రమైన చూపు కలిగి చూస్తే నీ జీవితం మధురాతి మధురంగాను చాలా సంతోషకరంగాను ఆనందకరంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో జీవపు డమ్మం, మూడోది లోకములో ఉన్నది జీవపు డమ్మం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు మనిషిని రోజున దిగజారుస్తోంది. మనిషి రోజు దిగజారిపోవటానికి గల కారణం, దిగజారిపోవటానికి గల కారణం ఏమిటి అనంటే, కారణం ఏమిటనంటే, దిగజారిపోవటానికి గల కారణం ఏమిటనంటే డబ్బు. దొంగతనాలు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి, నరహత్యలు జరుగుతున్నాయి, దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి. డబ్బు వలన. అవి పరలోకానికి ఏం తీసుకొని పోవు. పరలోకం దాకా ఎందుకండి, పక్కనున్న దేశానికి పనికిరావు. 2000 రూపాయల నోటు మన దేశంలో చాలా విలువైనది. అన్ని నోట్ల కంటే 2000 నోటు విలువైనది. ఆ 2000 నోటు కానీ తీసుకుపోయి ఇతర దేశాల్లో కానీ కింద పడేస్తే చీపి తీసుకొని శుభ్రంగా ఊడ్చేసి చెత్త కుండీలు వేస్తారు. పక్కనున్న దేశంలో పనికి రాదు. పక్కనున్న దేశానికి మనం వెళ్ళే సమయంలో మన డబ్బులు ఇక్కడే మార్చుకొని పోవాలి. ఎయిర్పోర్ట్ దగ్గర, విమానాశ్రయం దగ్గర మన డబ్బులు ఇక్కడే మార్చుకొని అక్కడ సంబంధించిన డబ్బులు తీసుకొని పోవాలి. మన డబ్బులు అక్కడ చల్లవు, అక్కడ డబ్బులు తీసుకొస్తే ఇక్కడ చల్లవు. మనం ఏమంటాం, పిచ్చి కాగితాలు అని అంటాం. తీసుకొచ్చి చూపిస్తే అక్కడేమో చాలా విలువైనది, అక్కడ చాలా విలువైనది, ఇక్కడేమో మనకేమో పిచ్చిలా కనపడతాయి. మన డబ్బులు కూడా అక్కడ వాళ్ళకి అలాగనే కనపడతాయి. కానీ పక్కనున్న దేశానికి పనికి రాకపోతే పరలోకానికి ఏం తీసుకెళ్తాయి? అందుకని యేసయ్య అన్నాడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, చూపుడము, వీటిని నేను జయించి ఉన్నాను, మీరు కూడా జయించన్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2 వాక్యాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందువలన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి ప్రక్కన ఆసీనుడై ఉండెను. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఆ లైన్ కొంచెం ముందు జరుపుకోండి, జనాలు ఇంకా వస్తున్నారు, జనాలు ఇంకా వస్తున్నారు. ఇప్పటికే ఫుల్ అయిపోయింది, మందిరం అంతా ఫుల్ అయిపోయింది. అమ్మా
జరుగు, లేచిరా, జరగండి. ఇంకా జనాలు వస్తున్నారు, ఎండలో కూర్చుంటున్నారు. వాళ్ళు కొంచెం సర్దుకోండి, దయచేసి కొంచెం సర్దుకోండి, కొంచెం సర్దుకోండి. జరగలేకపోతే లేచిరండి అమ్మ. జరగలేని వాళ్ళు అమ్మ, జరగలేకపోతే లేచి రావచ్చు అమ్మ. ఇబ్బందిగా ఉంటే లేచి రావచ్చు. సర్దుకొని కూర్చోండి. మన తోటి సహోదరులు ఫ్యాన్లు ఏంట్రా అల్లాడిపోతున్నారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి. చాలా మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు. చెప్పగానే చక్కగా సర్దుకొని కూర్చున్నారు. ఎందుకంటే జనాలు ఇంకా వస్తానే ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన చెబుతాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందువలన మనము కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని అన్నాడు. మనం ఏం చేయాలి? యేసయ్యను మనం చూడాలి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఆ తర్వాత ఆయన చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం మీద కుడి ప్రక్కన కూర్చున్నాడు. కుడి ప్రక్కన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఎప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడంటే లోకాన్ని జయించి, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని సమస్తాన్ని కూడా జయించి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, గమనించారా? మనము కూడా మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు పక్కన ఎందుకు చూస్తారండి? ఆ పక్కన చూస్తారు, ఈ పక్కన చూస్తారు, ఏవో జరుగుతున్నట్టు ఊహించుకొని కరిగిపోతుంటారు. ఈ పక్కన చూసి ఏదో జరుగుతుంటే విచిత్రమైన మన కంటికి ఎన్నో కనపడుతుంటాయి. విచిత్రమైన కనిపిస్తే అని మురిసిపోతుంటారు. లోకములో ఉన్న వాటిని చూసి మురిసిపోతున్నారు. కొంతమంది వెనకున్న వాటిని చూస్తున్నారు. వెనక తిరిగి చూసింది ఎవరో లోతు భార్య. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది అని ఇలాగనే అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక తిరిగి చూసింది అక్కడే ఆగిపోయింది. ముందుకు వాలేదు. వెనక తిరిగి చూశారంటే ముందుకు వాలేం, పక్క చూపులు చూసామంటే ముందుకు వాలేం. మన ఎదుట ఆనందం, మన ఎదుట ఆనందం. దేవుడు మన ఎదుట ఉంచిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఓ ప్రక్కన సిలువను సహించుకొని మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి? తండ్రి సింహాసనం దగ్గర కూర్చోవాలి. అక్కడ పోయి యేసయ్య అన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చొని ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చొననిచ్చేదని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే వీటినన్నిటిని కూడా మనం జయించిన వారమై మనం ముందుకు కొనసాగాలి.
ఒకటి, దేవుని సింహాసనానికి మనం జయించి ఆ సింహాసనానికి మనం చేరుకోవాలి. రెండో సింహాసనాన్ని మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత ఆయన చనిపోకముందే అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై అందరికీ కనిపించవచ్చు కదా. దేవుని ఆలయంలో దేవుడు ఎక్కడున్నాడు? దావీదు మహారాజు కీర్తనల గ్రంథం 11వ కీర్తనలో 4వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వాక్యం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మరి ఆలయంలో ఉన్న దేవుడు ప్రత్యక్షమై కనిపించాలి కదా. ఎందుకు కనిపించట్లేదు? కాదు, ప్రతిసారి వస్తున్నారు కదా, ప్రతిసారి వస్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. దేవుని ఆలయంలో, పరిశుద్ధమైన ఆలయంలో ప్రభు ఉన్నాడు కదా. మరి ఆయన ఎందుకు కనిపించట్లేదు? అవన్నీ చూద్దాం. ఎందుకంటే అక్కడే రాయబడి ఉంది, రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత, అంటే రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత ఈ రాజైన ఉజ్జియా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆయన గురించి కూడా కొంచెం విషయాలు తెలుసుకుందాం. రాజైన ఉజ్జియా దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 3వ వాక్యం నుండి, ఉజ్జియా ఏలాన ఆరంభించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఉజ్జియా 52 సంవత్సరాలు యెరూషలేములో ఏలాడు. ఇతని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే 5వ వాక్యం, చేశాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లెను. దేవుడు కూడా వర్ధిల్ల చేశాడు. 7వ వాక్యం, దేవుడు అతనికి సహాయము చేసెను. దేవుడైన యెహోవా అతన్ని వర్ధిల్ల చేశాడు. ఆ తర్వాత దేవుడు అతనికి సహాయం చేశాడు. 10వ వాక్యంలో
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లెను. దేవుడు అతనికి సహాయం చేశాడు. ఆ 8వ వాక్యంలో అభివృద్ధి నొందెను, ఉజ్జియా అభివృద్ధి నొందెను. 10వ వాక్యంలో అతనికి పశువులోనే, వ్యవసాయం చేస్తున్నాడు, పొలాలోనే, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ వచ్చిన తర్వాత అతని యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. 16వ వాక్యం, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. మనస్సు గర్వించి చెడిపోయెను. ఒకసారి దానిమ్మ పండ్లు తీసుకొచ్చారండి. దానిమ్మ పండ్లు చూడటానికి ఎర్రగా, చాలా అందంగా, చాలా చక్కగా కనపడుతున్నాయి. దానిమ్మ పండ్లు బాగుండి, ఎంత బాగుండయో, చాలా బాగుండే దానిమ్మ పండ్లు, చాలా బాగుండే దానిమ్మ పండ్లు. తీసుకురండి, చాకు తీసుకురండి. చాకు తీసుకొచ్చేసి చాకు పెట్టి కోసాడండి. కోస్తే లోపలంతా కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి. వాసన, భయంకరమైన వాసన, కంపు. పైన చూద్దామంటే దానిమ్మ పండు ఎర్రగా, చక్కగా, అందంగా, బాగుంది. కానీ లోపలంతా కూలిపోయింది. ఉజ్జియా తాను స్థిరపడిన తర్వాత తను పైకి మాత్రం బాగానే ఉన్నాడు, రాజు కదా, బాగానే ఉన్నాడు. కానీ మనసు చెడిపోయెను. లోపల మనసు చెడిపోయెను. మనసు చెడిపోతుందండి. పైకి బాగానే ఉంటారు, చూడటానికి బాగానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, వందనాలు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పైకి మాత్రం బాగానే ఉంటారు, కానీ లోపల అంటే మనసు చెడిపోయిను. మనసు చెడిపోయిన తర్వాత ఏం జరిగింది? 19వ వాక్యం, ఉజ్జియా ధూపం వేటకు ధూపాన్ని చేత పట్టుకొని రౌద్రుడై ఏం చేశాడంట? ఏమ్మా ఆగిపోయిందమ్మా? యాజకుల మీద. యాజకులు అంటే ఎవరో? ఏంటి అలా చూస్తున్నారు? దైవ సేవకులు. ధూపం వేసే ఒక ధూపాన్ని పట్టుకొని, దేవుని మందిరంలో ధూపాన్ని పట్టుకొని ధూపం వేస్తుంటే యాజకులు చెప్పారు, రాజైన ఉజ్జియా, మహారాజా, అది నీ పని కాదు, అది మా పని. మేము చేయవలసిన పని నువ్వు చేయకూడదు అయ్యా, నువ్వు చేయటం మంచిది కాదు అని వాళ్ళు హెచ్చరిస్తుంటే, నేను ఎవరిని అనుకుంటున్నారు? నేను రాజుని, మీరెవర్రా ఆపుతున్నాను? ఇప్పుడే అని ఎప్పుడైతే రౌద్రుడైపోయాడు, ఏమండి, దైవ సేవకుల మీదకే రౌద్రుడైపోయాడు. ఏం జరిగింది? ఎప్పుడైతే దైవ సేవకుల మీదకి అలా వెళ్ళిపోయాడో, 21వ వాక్యం అండర్లైన్ చేసుకోండి, జీవితకాలం అంతా ఉపయోగపడుతుంది. పెన్ను పెట్టి ఇలా గీసుకొని పెట్టుకోండి, రెడీ చేసి పెట్టుకోండి, ఎప్పటికైనా మంచిది. బైబిల్ తీసినప్పుడల్లా ఇది మన కంటికి కనపడుతూ ఉంటుంది. 21వ వాక్యం, రాజైన ఉజ్జియా
మరణ దినం వరకు కుష్టి రోగై ఉండెను. కుష్టి రోగై ఉండెను. ఆ కుష్టి రోగం ఎక్కడ పుట్టెను? ఎక్కడది? నొసటన కుష్టి రోగం. ఆ రోజుల్లో కుష్టి రోగం వచ్చిందంటే ఊరు బయట ఉంచాలి. ఎవరైనా సరే లెక్కే. చూసారా? తీసుకొని వెళ్ళి ఒక గదిలో ఉంచారు. బ్రతికినంత కాలం ఒక గదిలో ఉండాల్సి వచ్చింది. ఊరు బయట ఉండాలి. ప్రజలకు కనపడకూడదు. సింహాసనం మీద కూర్చోకూడదు. రాజ్య పరిపాలన చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ప్రజలతో మాట్లాడలేకపోతున్నాడు. కారణం, దైవ సేవకుల మీదకి రౌద్రంగా ఎప్పుడైతే దైవ సేవకుల మీదకి వెళ్ళాడో కుష్టి రోగం పుట్టింది. ఎవరికి కనపడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. బ్రతికినంతకాలం, మరణించినంతకాలం అని రాస్తుంది. మరణించినంతకాలం గదిలో ఉండిపోయాడు. ఇక మరణించిన తర్వాత ఇప్పుడు చదువుదామండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. ఆమేన్. చదువుదాం గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ యెషయా అక్కడికి వెళ్ళాడు. దేవుని ఆలయంలో ప్రార్థన చేసుకుందామని వెళ్ళాడు. ప్రార్థన చేసుకుందామని వెళితే అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండటం ఈయన చూశాడు. అది ఎప్పుడు జరిగింది? రాజు అయిన ఉజ్జియా మృతి పొందినప్పుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరో రాజు చనిపోతే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు అనుకుంటున్నాం మనం. అది కాదు. ఎవరి మనసు అయితే గర్వించి ఆ గర్వం అనేది ఉంది లోపల. రాజైన ఉజ్జియా లోపల ఉన్నాడు. గర్వం అనేది, గర్వపు మనసు ఉన్నదే, అది చెడిపోవటం వలన దేవుడు ప్రత్యక్షం కాలేకపోతున్నాడు. ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని మనం చూడలేకపోతున్నాం. ఆయన ఆసీనుడిగా ఉన్నాడు. ఆయన కనపడట్లేదు. చాలా మంది అంటారు, దేవుడు నాకు ఎప్పుడు కనపడలేదండి. దేవుడు ఎప్పుడు కనపడలేదండి. యేసయ్య ఉన్నాడు తెలుసా? హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం అనేది శుద్ధి అవ్వాలంటే ఆ గర్వం అనేది లోపల ఉన్నది, చెడిపోయిన మనసు ఉన్నది లోపల. దాన్ని తీసేస్తే, ఆ చనిపోయిన దాన్ని, మరణించిన దాన్ని ఎప్పుడైతే తీసేస్తామో, ఆ గర్వాన్ని తీసేస్తామో, సింహాసనం మనకు కనపడుతుంది. దేవుని సింహాసనం ఒకటి కనపడుతుంది మనకి. ఆ సింహాసనం మీద మనం కూర్చోవచ్చు వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది అసలు అర్థం. ఎంతసేపటికి ఎవరో చచ్చిపోతారు, ఎవరో మరణిస్తారు, నేను మాత్రం ప్రభుని చూస్తాను అనుకోండి. నీలోనే ఉంది. ఎవరి మనసులో వారి మనసును ఒకసారి గమనించి చూసుకోవాలి. ఎవరి మనసులో వాళ్ళు గర్వం వచ్చిందా? గర్వం ఎక్కడైనా వచ్చిందా? ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం వర్ధిల్లుతారు. దేవుడు సహాయం చేసినంత మాత్రాన దేవుడు సహాయం చేశాడు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడతారు. వారి జీవితాల్లో సమస్తం అన్ని కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి మర్చిపోతారు. ఇల్లు కట్టుకునేంత వరకేనండి. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, స్థలం లేదు, సొంత స్థలం కావాలి, సొంత ఇల్లు కావాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని అంటారు. సరే కదని
ప్రభా సొంత స్థలం ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తాం, సొంత ఇల్లు అయ్యాయా అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు కార్యం చేశాడు, దేవుడు కార్యం చేశాడు, ఇల్లు ఓపెనింగ్ కూడా చేశాం. ఇక అక్కడి నుంచి వాళ్ళు మందిరానికి రారు, ఇక మందిరానికి రారు, మందిరంలో కనపడరు, ఇక మందిరంలో కనిపించరు. ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నప్పుడు అప్పుడు వచ్చేసి పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మీరేనా కొత్తగా వచ్చింది, మీరేనా, ఆ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆ పాస్టర్ గారు ఉన్నప్పుడు బాగా పరిచయం చేసేవాళ్ళం, బాగా ప్రార్థన చేసేవాళ్ళం, మీరు కొత్తగా వచ్చారా అని మాట్లాడుతూ ఉంటారు. మరి మందిరానికి వస్తున్నారా? మందిరానికి వస్తున్నాం మందిరానికి. మీరు ఎప్పుడు కనపడలేదే, వచ్చి 3 నెలలు అవుతుంది, 3 నెలల్లో నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు చూడలేదు అని అంటే, వస్తామండి పాస్టర్ గారు, వస్తామండి, ముందేమో వచ్చేవని అంటున్నారు, తర్వాత ఏమో వస్తామని అంటున్నారు. గమనించారా? మనిషి రోజు అవసరాలన్నీ తీరిన తర్వాత దేవుని మర్చిపోతున్నారు, మరలా అన్నీ పోయిన తర్వాత పాట పాడుకుంటూ వస్తున్నారు. ఏమీ లేని వారమండి, ఏమండే ఏమీ లేని వారు పాట ఇప్పుడు వద్దులండి, ఏమీ లేని వారమండి అనుకుంటా పాట పాడుకుంటా వచ్చేస్తున్నారు. దేవుడు ఆశీర్వదించినప్పుడే మనం తగ్గించుకోవాలి. ఎదిగే కొద్దీ ఏంటి ఒదిగి ఉండాలి అని ఒక సామెత ఉంది. అలాగే జీవితంలో మనం ఎంత దేవుని చేత మనం వర్ధిల్లుచున్నామో, ఎంత ఆశీర్వదించబడుతున్నామో, మనం ఇంకా తగ్గించుకొనే ఉండాలి దేవునిలో. అప్పుడే అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండటం మనం చూస్తాము. ఆ సింహాసనానికి మనం వారసులం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 47వ కీర్తన 8వ వాక్యం. దేవుడు అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనందు ఆసీనుడై ఉన్నాడు. మొదట దేవుని సింహాసనం, రెండవది అత్యున్నతమైన సింహాసనం, మూడవది పరిశుద్ధ సింహాసనము. పరిశుద్ధమైన సింహాసనము అది ఎవరికి అనంటే అన్య జనులందరికీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ఇప్పుడు చదవండి. దేవుడు అన్య జనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనందు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఆ మాట ఎంత చక్కగా రాయబడి ఉందో. దేవుడు అన్య జనులకు రాజు అయి ఉన్నాడు. రాజు ఎక్కడ ఉంటాడు? సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. పరిశుద్ధమైన సింహాసనం ఇది. ఏ సింహాసనం? పరిశుద్ధమైన సింహాసనం. ఒక రోజున ప్రజలందరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు, వారి ఇష్టానుసారంగా వారి యొక్క నచ్చినట్టుగా మెచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే, మోషే తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు, నడిపిస్తున్నాడు. యెహోషువ అన్నాడు, ప్రజలారా మీరు దేవుణ్ణి అనుసరించలేరు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యెహోషువ చెబుతున్నాడు, 19వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం కలిగిన దేవుడు,
దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు యెహోవా రోషం కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి మీరు సరిగ్గా ఆరాధించలేకపోతున్నారు, వెంబడించలేకపోతున్నారు. మీరు చేసే పాపాన్ని పరిహరించలేడు అని ఆయన చాలా బాధపడుతూ చెబుతున్నాడు ఆ మాటని. దేవుడు పలుసార్లు కూడా ఆయన చెప్పిన మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. ఆయన సింహాసనం పరిశుద్ధమైన సింహాసనం. ఈ పరిశుద్ధమైన సింహాసనం ఎవరికనంటే అన్యజనులందరికీ కూడా పరిశుద్ధ సింహాసనం. పౌలు గారు అయితే ఓ మాట చెబుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేరు. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనం అందరితో సమాధానం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధత అనేది వస్తుంది. నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలని పక్కకెళ్ళండి. నేను పరిశుద్ధుడని అని నీకు నువ్వు చెప్పుకుంటే కాదు. బైబిల్ గ్రంథం ఏమని చెబుతుందనంటే అందరితో సమాధానం కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మనం ప్రభువుని చూస్తాం. మనం ప్రభువుని చూడాలి. ప్రభువుని మనం చూడాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే అందరితో సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా వాళ్ళకి నచ్చినోళ్ళు మెచ్చినోళ్ళు, అమ్మా థ్యాంక్స్ అమ్మా, బాగున్నావా, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ చెల్లి, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అయ్యా, మెచ్చినోళ్ళు తనకు మెచ్చినోళ్ళు అన్నమాట. ఇంకెవరికి చెప్పరు. పక్కన ఎవరైనా వచ్చారనుకో, వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవరు పలకరించరు, వాళ్ళతో సమాధానం ఉండరు, ఎవరితో సమాధానం ఉండరు. వాళ్ళకి మెచ్చినోళ్ళు మాత్రమే సమాధానం, మిగిలినతో అవసరం లేదు. అందరితో సమాధానం కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే మనం ప్రభువుని చూస్తాము. ఆమేన్ హల్లెలూయా. ఓకే, ఎన్నైని 3 అయినాయి. 4వది మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వాక్యం నుండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఇది ఏ సింహాసనం? మహిమ కలిగిన సింహాసనం. ఇది మహిమ కలిగిన సింహాసనం. ఇది మహిమ కలిగిన సింహాసనం ఎవరికి?
ఇది ఎవరికి? ఒకసారి ఆలోచించండి. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. మహిమగలిగిన సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. ఓ ప్రక్కన అన్నీ వచ్చేసాయి. గొర్రెలు మేకలు వచ్చినాయి. గొర్రెలు మేకలు వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంది, మేకల్లో నుంచి గొర్రెలని ఏర్పరచున్నట్లుగా ఆయన వారిని ఏర్పరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. తన కుడి వైపునున్న వారితో చెబుతున్న మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, తండ్రి రండి, మీకు ఏర్పాటు చేయబడిన తండ్రి యొక్క రాజ్యంలోనికి స్వతంత్రించుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరికనంటే నీతిమంతులకి. అవినీతిమంతులు మేకలో, గొర్రెలేమో నీతిమంతులు. నీతిమంతులు ఎవరో? గొర్రెలు. అవినీతిమంతులు మేకలో. గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను ఏ విధంగా ఏర్పరుస్తాడో, వేరు చేస్తాడో ఒక రోజున మనమందరం కూడా అక్కడికి చేరతాం. ఎక్కడికి చేరతాము? అక్కడికి చేరతాం. ప్రభు దగ్గరికి మనం చేరినప్పుడు అందరూ ఇలాగనే లైన్లో రావాలన్నమాట. మొత్తం 7 వరుసలు. పునరుత్థానము 7 వరుసలు. తర్వాత చెబుతాను, 7 వరుసలు చెబుతాను. ఇలాగనే ఒక్కొక్క వరుస ఇలాగ వరుసలుగా ఉంటాయి. ఇలా రావాలి జనాలందరూ. ఇక్కడ ప్రథమ ఫలం ప్రభు యేసుక్రీస్తు, తర్వాత మహిమ కలిగిన సంఘం, ఆ తర్వాత మన పితరులు అందరూ కూడా ఒక్కొక్క వంతుల చొప్పున అన్నమాట. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు బలులు అర్పించడం వలన వారు ఆ విధంగా వాళ్ళు బలుల ద్వారా వాళ్ళు శుద్ధి చేయబడ్డారు. ఆ తర్వాత మారు మనసు ద్వారా బాప్తిసం వచ్చింది, పాప క్షమాపణ ద్వారా వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి కనుక లెక్క ప్రకారంగా తీర్పు ఉంటుంది. తీర్పు అన్నమాట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఈ మాట. నేను చెప్పేదంతా ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఇలా తండ్రి అయిన దేవుడే ఇలాగ మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. జీవగ్రంథం, గొర్రెపిల్ల జీవగ్రంథం, వేరొక గ్రంథం, 3 గ్రంథాలు ఇప్పబడతాయి. ఈ గ్రంథాలలో ఎవరి పేరైతే రాయబడలేదో వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేయాలి. తీసుకొని వెళ్ళి అక్కడే వేస్తారు. అగ్నిగుండంలో వేస్తారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం నీతిమంతులుగా, నిజాయితీగా ఈ లోకంలో చాలా జాగ్రత్తగా మనం నడిపించబడాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన నోటి మాట వలన నీతిమంతుడు అని, మన నోటి మాట వలన అవినీతిమంతుడు అని తీర్పు పొందుతావని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. ఆ మాట చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలని.
ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ లోకములో ఉన్న వాటినన్నిటిని జయించిన ప్రతి వారు కూడా ఆయన సింహాసనాన్ని ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.